హాయ్ ఫ్రెండ్స్, శంకర రాజీవం 6వ భాగం చదువుకుందాము. మరి కథలోకి వెళ్ళిపోదాం. భర్త గురించి ఆనందంగా ఆలోచిస్తూ పందిర మంచంపై పడుకొని చెట్టున పూసిన మల్లెలను తలలో తురుముకుంది రాజీ. కిటికీ తీయగానే కొబ్బరి చెట్ల గాలి రివ్వున కొట్టింది. టేప్ రికార్డర్ ఆన్ చేసింది. పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లరూ హాయిగా ఉండాలోయ్. మైమరిపించే చక్కని పాట వింటూ మైమరిచిపోయింది రాజీ. శంకరం రావడం చూసి గబగబా భర్తకు బాయిలేరులో వేడి నీళ్లు పట్టింది. స్నానానికి సోపు టవలు అన్నీ రెడీ చేసింది. భోజనం శ్రద్ధగా పెట్టింది. దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించింది రాజీ ప్రేమగా. శంకరానికి అలా తన పనులన్నీ పట్టించుకుని చూస్తుంటే మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. అవును, మాటలతో మరిపించలేనిది చేతలతో మురిపించాలిగా, మరి అదే ఇప్పుడు తెలుసుకుంది రాజీ. రాధమ్మ రాజీ శ్రద్ధను చూసి తెగ మురిసిపోయింది. నిజంగా కొడుకును ప్రేమించే తల్లులకు సరైన కోడలు వస్తే వారి ఆనందానికి హద్దే ఉండదు. రాధమ్మ కంగారు పడుతూ ఉంది. రాజీ ఫంక్షన్కి వెళ్ళింది, ఇంకా రాలేదు. వీడేమో వచ్చాడు, లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు శంకరం. పిలుస్తుంటే పలకడం లేదు, ఎందుకు భయం అంటున్నాడు. ఒరే శంకు, తలుపు తీయరా, ఏంటో అరుపులు అన్నది గౌరమ్మ. అబ్బాయికి భయం వేసినట్టుందొదినా, లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని తలుపులు తీయడం లేదు అంటూ బాధగా చెప్పింది రాధమ్మ. గాని గెద్దలా పెరిగాడు, భయమేమిటి వాడికి, వినేవాళ్ళు ఏమన్నా అనుకుంటారని సిగ్గు కూడా లేదా నీకు అన్నది గౌరమ్మ కోపంగా. వాడికి చిన్నతనం నుండి భయం వదినా, ఎందుకో తెలియదు నాకు కూడా అన్నది రాధమ్మ భయపడుతూ. పిచ్చితనంతో పాటు పిరికితనం కూడా ఉందన్నమాట నీ కొడుక్కి అంటూ వెటకారంగా మాట్లాడింది గౌరమ్మ. అమ్మా అంటూ అరిచింది రాజీ. ఒక్కసారి గతుక్కుమంది గౌరమ్మ. పేరంటానికి వెళ్ళి వచ్చిన కవరు విసురు కొట్టింది రాజీ. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు దీని గోల మధ్యలో భరించలేకపోతున్నాను అనుకుంది గౌరమ్మ. ఏం జరుగుతుంది అక్కడ అన్నారు పద్మనాభం. నా పిండాకూడు జరుగుతుంది అన్నది విసుక్కుంది గౌరమ్మ. పేరంటానికి వెళ్ళాలంటే వెళ్లాల్సింది, ఇప్పుడు పిల్ల మీద విసుక్కుంటావెందుకు అన్నారు చెమిటి పద్మనాభం. బుద్ధి లేకుండా అన్నారు మళ్ళీ. ప్రాణానికి చచ్చే చావు వచ్చింది. ఒకరికేమో వినపడదు, వాడేమో వెర్రిబాగులవాడు. రాధమ్మ వైపు చూస్తూ రుసరుసలాడుతూ లోపలకు వెళ్ళి తలుపు వేసుకుంది గౌరమ్మ. అన్నం పెట్టింది, మంచినీళ్ళు ఇచ్చి చావలేదు, మాయదారు మొహంది అని తిట్టారు పద్మనాభం గారు. నే తెస్తున్నా ఉండన్నయ్యా అంటూ తెచ్చిపెట్టింది రాధమ్మ. రాజీ వెళ్ళి తలుపు కొట్టింది. బావా, నేను తలుపు తియ్యి అన్నాడు. తీయలేదు శంకరం. బావా తియ్యి తలుపు అంటూ 2 సార్లు ఇబ్బందిగా పిలిచింది రాజీ. ఇక లాభం లేదు అనుకుని, అమ్మో నాకు భయం వేస్తుంది బయట అంది రాజీ. అందరూ అక్కడే ఉన్నారుగా, నీకు భయం ఎందుకు వేస్తుంది అన్నాడు శంకరం. అయినా భయం వేస్తుంది బావా అన్నది రాజీ కష్టం మీద. తలుపు తీశాడు శంకరం. కళ్ళు మూసుకుని రా రా వచ్చేయి తొందరగా లోపలికి అన్నాడు శంకరం. ఏంటి బావా అన్నది రాజీ ఆశ్చర్యంగా. ఏముంది, పొద్దుపోయేసరికి దారిలో చెట్ల మీద దెయ్యంలాగా కనిపించింది. అంజుగాడు చెప్పిన మాట వెంటనే గుర్తుకొచ్చింది నాకు. వాడికి మన సందు తిరుగుతుంటే దెయ్యం కనిపించిందంట పాపం అన్నాడు భయంగా శంకరం. వాడే ఒక దెయ్యంలాగా ఉంటాడు, వాణ్ణి చూసి దడుచుకోవలసిందా దెయ్యం, కానీ వాడికెందుకు బావా భయం అన్నది నవ్వుతూ రాజీ. అది నచ్చితే ఎవరింటికి వెళితే వారి వెనకాల వెళ్ళిపోతుందంట దెయ్యం అన్నాడు అయోమయంగా శంకరం. అయ్యో పిచ్చి బావ, దెయ్యానికి నచ్చటం ఏమిటి అని నవ్వింది రాజీ. ఇటురా, మన ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, ఒక్కసారి చూద్దాం అన్నది రాజీ. నేను దారంతా భయపడుతూ వస్తూ ఉన్నాను, మన ఇంటి కొబ్బరి చెట్టును చూస్తే అక్కడ కూడా దెయ్యం కనిపించింది నాకు అన్నాడు శంకరం వణికిపోతూ. ఏడ్చినట్టు ఉంది. ఇంత పిరికవాడివి అయితే ఎలా బావా, రా చూద్దాం, మీకు అన్ని వివరంగా నేను చెప్తాను అన్నది రాజీ ఇబ్బందిగా మాట్లాడుతూ. రాజీ, నీది ఏ మాటైనా నేను వింటాను, కానీ ఇది మాత్రం వినలేనమ్మా, నన్ను వదిలేయి అన్నాడు శంకరం భయపడుతూ. బావా ఇటు చూడు, నా కళ్ళలోకి చూడు, అలా చూస్తూనే ఉండు అన్నది రాజీ. నువ్వు అలా మాట్లాడుతున్నా నాకు ఇప్పుడు భయంగానే ఉంది, మాట్లాడకు అన్నాడు శంకరం.
రాజీ ఆంజనేయ స్వామి పటం తీసుకొచ్చింది. రమ్మని సైగ చేసింది. దండం పెట్టుకోమంటూ కూడా సైగతోనే చెప్పింది. శంకరం కాస్త కంగారు తగ్గించుకొని హనుమంతుడి పటానికి దండం పెట్టేస్తున్నాడు. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మంత్రం కంఠస్థమే శంకరానికి. శంకర భయానికి అదే విరుగుడు. ఇప్పుడు రా నాతో అని చెప్పింది రాజీ. హనుమాన్ పటం పట్టుకో చేత్తో అంటూ చేతికిచ్చింది. రా నాతో అని బయటకు నడిచింది. కొబ్బరి చెట్ల దగ్గరకు తీసుకెళ్ళింది. అదిగో చెట్టు మీద సరిగ్గా చూడు, ఎవరో కూర్చున్నట్లు కనిపిస్తున్నా అన్నాడు శంకరం భయంగా. టార్చ్ లైట్ వేసింది చెట్టు మీదకి. ఇప్పుడు లేదేంటి అన్నాడు శంకరం. మళ్ళీ ఆపేసింది టార్చ్ లైట్. ఇప్పుడు సరిగ్గా చూడు బావా, నీకు ఏది మనిషిలాగా అనిపిస్తుందో అటే చూస్తూ ఉండు, నేను టార్చ్ వేసేదాకా అన్నది రాజీ. అటు ఇటు కొమ్మలు మధ్యలో కొబ్బరి మువ్వ, 2 కొమ్మల ఉండేసరికి మనిషిలాగా అనిపిస్తుంది కదా అన్నాడు శంకరం. ఒకసారి నీడ చూడు అన్నట్లు శంకరం నీడ చూపించింది రాజీ. శంకరం తల మీద చేతులు అటొకటి ఇటొకటి పెట్టింది రాజీ. కొమ్ముల్లాగా కనపడి అమ్మో అన్నాడు శంకరం. తర్వాత చేతులు తీసేసి మళ్ళీ చూడమంది. అర్థమైంది శంకరానికి. భయపడితే మన నీడ కూడా భయపెడుతుంది బావా అని చెప్పింది రాజీ. ఈ భయం అనేది మహా చెడ్డది బావా, అది ఉన్న మనిషిని ఒక పట్టణం ఉండనివ్వనిదు అంటూ పలక మీద రాసి అన్ని మాటలు చూపించింది రాజీ. నిజమే రాజీ, నాకు ఆ ఐడియా తట్టలేదు తెలుసా అన్నాడు శంకరం. ప్రతిదీ అలా భయపడకూడదు బావా. ఎవడో పనికి రానివాడు చెప్పిన మాటలు నమ్మి నువ్వు భయం పెంచుకోవడం వల్ల నీకే కదా నష్టం. ఇంతమంది ప్రజలు ఉన్నారు, అందరూ బ్రతుకుతున్నారు. మనలా భయపడితే అలా ఉండగలరా? శ్మశానం పక్కనే కాపురాలు కూడా ఉంటున్నారు, వాళ్ళనేమనుకోవాలి మనం. నీకెప్పుడన్నా భయం వేస్తే వెంటనే హనుమాన్ మంత్రం చదువుకో, అంతే, భయం ఎగిరిపోతుంది అని పలక మీద రాస్తూ చూపిస్తూ ఉంది రాజీ. భయం వచ్చినప్పుడు నాకు దేవుడి మంత్రం గుర్తుకు రావడం లేదుగా అన్నాడు శంకరం అమాయకంగా. ఇప్పుడు నువ్వు రాధమ్మ కొడుకువి కాదు, రాజీకి భర్తవి. కానీ రేపు మన పిల్లలు పుడతారు చూసావా, అప్పుడు వారికి ధైర్యం చెప్పాల్సింది తండ్రిగా నువ్వే కదా బావా. నువ్వే ఇలా ఉంటే పిల్లలకు ధైర్యం ఎలా చెప్తావు చెప్పు అన్న మాటలు పలక మీద రాసి చూపించింది. చివరిగా ఒక్క మాట, మనం భయపడితే భయపెడతారు, అదే ఎదురు తిరిగితే మన జోలికి ఒక్కరు కూడా రారు బావా. ఈ ఒక్క మాట గుర్తుంచుకో అంటూ పలక మీద రాసింది రాజీ. నువ్వు ధైర్యంగా ఉండే కొద్దీ మన మధ్య ప్రేమ పెరుగుతూ ఉంటుంది తెలుసా నీకు. అదే నువ్వు పిరికితనంతో ఉంటే ఆ ప్రేమ తరిగిపోతూ ఉంటుంది బావా. ధైర్యంగా ఉన్న విషయం నాకు ఒకటి చెబితే నీకు ఏ పని కావాలన్నా చేసి పెడతాను అంటూ రాసిన రాజీ మాటలకు పలక మీద చదువుకొని నవ్వుకున్నాడు శంకరం. అయితే మరి నాకు బూందీ లడ్డు చేసి పెడతావా అని ఆశగా అడిగాడు శంకరం. లడ్డు అంటే ఇష్టమా అన్నది రాజీ. ఓ చాలా ఇష్టం, 10 అయినా సరే ఒక్కసారే నేతిలో నంచుకుని మరీ తినేస్తా అంటున్న శంకరాన్ని చూసి మురిసిపోయింది రాజీ. బట్టల కొట్టుకి బయలుదేరుతున్న శంకరానికి పలక ఇచ్చింది రాజీ. రోజు అలానే పలక మీద రాయవలసిన విషయాలు రాసి ఇస్తుంది ఇప్పుడు రాజీ. వచ్చిన కస్టమర్స్తో బాగా మాట్లాడాలి. లేని వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి కాస్త రేటు తగ్గించి ఇవ్వవచ్చు. కొట్టులో తెల్ల టవల్స్ బాగా స్టాకు ఉండిపోయాయి. పాత బెయిలు పంజాబీ డ్రెస్సులు కూడా మిగిలిపోయాయి. ఒక డ్రెస్సు కొంటే ఒక టవల్ ఫ్రీ అని పెట్టండి, అలా కొంత సరుకు అమ్మకం జరిగిపోతుంది. ఇక కొత్తగా వచ్చిన చీరలు ప్రతిదానికి 50 రూపాయలు ఎక్కువ ధర వేశాను. వాళ్ళు బేరమాడేదాన్ని బట్టి లాభంగానే అమ్మండి. పెందలాడే వచ్చేయండి, మీకోసం అమ్మతో లడ్డూలు చేయించి ఉంచుతాను. అబ్బా, ఈ 5 పాయింట్స్లో లాస్ట్ పాయింట్ నాకు బాగా నచ్చింది రాజీ, ఎప్పుడు అదే నచ్చుతుంది అన్నాడు శంకరం నవ్వుతూ. రాజీ మురిపంగా చూసుకుంది భర్తను, ముద్దు పెట్టింది. సిగ్గుతో మెలితిరిగిపోయాడు శంకరం. అయ్యో పిచ్చి తండ్రి అనుకుంది రాజీ. రాజీ, నీకిన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో చెప్పవా అన్నాడు. నాకు ఎక్కువ తెలివితేటలు ఇచ్చి నిన్ను చూసుకోమని భగవంతుడే నన్ను పంపాడు బావా, అందుకే అన్నది రాజీ. అవును నిజమే అన్నాడు శంకరం చాలా సంతోషంగా. పక్క నుండి ఆ మాటలు వింటున్న గౌరమ్మ, అలాగే ఉంది, బంగారం లాంటి నా కూతుర్ని వీడి ముఖాలు పెట్టాను అని మనసులో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఒక్క పెసరట్టు మాడబెట్టావు, ముఖం కూడా ఎందుకే మాడబెట్టుకునేది, అహంకారంతో కొట్టుకుంటుంది మొదనష్ట పీనుగా అంటూ పద్మనాభం గారు భార్య తన మీదే విసుక్కుంటుంది అని అనుకొని బాగా సీరియస్ అయిపోయారు గౌరమ్మ మీద.
ఈ చెవిటి మాలోకానికి తిండి పిచ్చి వరుసగా 4 గట్లు తిన్నాడు. ఐదోది కొద్దిగా మాడిందో లేదో గొడవ గొడవ చేస్తున్నాడే. పోనీ నచ్చజెబుదామంటే వినపడి చావదు. తండ్రి కూతురు ఈ అల్లుడితో సస్తున్న మధ్యలో మళ్ళీ మొగుడికి లడ్డూలు చేయమని ఆర్డర్లు వేసింది మహారాణి. దానికి అస్సలు నచ్చవు లడ్డూలు. మామ అల్లుళ్ళు తింటారు ఇప్పుడు కూర్చొని. ఈ లడ్డూలు ఈ ముసలివాడికి పడిచావదు. ఎలాగో ఏమిటో నోరేమో ఊరుకోదు. ఒక 5ో 10ో మింగేస్తాడు వెధవసంత అని తిట్టుకుంటూ ఉంది మనసులోనే గౌరమ్మ. భర్తను సాగనంపి లోనికి వచ్చింది రాజీ. సాయంత్రం లడ్డూలు చేయమని చెప్పానుగా అమ్మా అంది రాజీ. నా కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నాయి, నా వల్ల కాదంటే కాదు అన్నది గౌరమ్మ. నే చేస్తాలే అమ్మా అన్నది రాధమ్మ. సరే అని అత్తగారి దగ్గర కూర్చొని లడ్డూలు చేయటం ఎలాగో నేర్చుకుంటూ ఉంది రాజీ. తన భర్తకంత ఇష్టమైన వంటకాన్ని నేర్చుకోకపోతే ఎలా అనుకుంది. ఇక్కడ నేతికి అనేది అన్నది గౌరమ్మ. ఆ నెయ్యిలోనే బూందీ దూస్తున్న వదినా అన్నది రాధమ్మ. ఓసిని అసాధ్యం కూలా, నేతితో వండుతున్నారా లడ్డూలు అన్నది. నేనే అన్నది రాజీ.